ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 72వ శ్లోక వివరణ. రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా రక్షాకరి రాక్షసగ్ని రామారమణలంపట. రమా అంటే లక్ష్మీదేవి. రమింపదగిన దానికి ఆరామంగా ఉండేది, అస్తిత్వానికి సూచనగా ఉండే స్థితశక్తి, స్థితికర్తగా నియమించబడ్డ విష్ణుమూర్తి యందలి నిర్వహణ శక్తి, నిండుతనానికి శోభకు మంగళకరమునకు ఒక ఆకారంగా ప్రకటితమయ్యే మహాలక్ష్మి. ఉపాసకునికి ఈ నామం నుండి మహాలక్ష్మి మంత్రము తెలియబడుతుందన్నమాట. పంచప్రకృతులకు మూలమైన పరమేశ్వరి లక్ష్మీదేవి రూపంలో స్థిత కారకురాలిగా వ్యక్తమవుతోంది. లక్ష్మి సృష్టి సంపద, సరస్వతి విద్యా సంపద. ఈ రెండు తత్వముల కలయిక రమతత్వం. కార్యనిర్వహణకు కావలసిన అస్తిత్వ సౌలభ్యం అమ్మ అందిస్తుంది అనే నమ్మకంతోనే జీవిస్తూ ముందుకు పయనిస్తారు. అందిన అంశాన్ని శోభగా మార్చుకోగలిగే శక్తి వస్తుంది. సాధకులు హృదయాలను రంజింపచేయుచు విద్య ఆధారంగా యోగమున నిలిచి సంపదలు కోరకపోయినా దరిచేరతాయి. శుభకరమైన అంశాన్ని అనుభవించడానికి, పంచుకోవడానికి, ఉత్తేజాన్ని వ్యక్తపరచడానికి మార్గము ఈ మహాలక్ష్మీ తత్వం. లక్ష్మి శుభానికి చిహ్నం. ఆమె శుచి శుభ్రత లేని చోట నిలవదు. లక్ష్మి పరమ ప్రేమ కరుణా స్వరూపం. ఎంతో దయతో సాధకుడిని అనుగ్రహిస్తుంది. కానీ క్రమశిక్షణ లేని చోట ధనాన్ని లెక్కపెట్టని వారి చెంత నిలవదు. అలాగే జ్ఞాన సంపదను అనుగ్రహిస్తుంది. లక్ష్మీ కళా స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం రాకేందువదన. పౌర్ణమి నాటి చంద్రుని పోలిన ముఖం కలది అమ్మ అని అర్థం. అమ్మవారి ముఖము పౌర్ణమి చంద్రునిలాగా నిండుగా ప్రసన్నమైన చల్లని వెన్నెల వెలుగులు వెదజల్లుతూ ఉంటుంది. వదన అనే పదము ఉచ్చారణ అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. ఉచ్చారణ ద్వారా వాంగ్మయము బయటకు వ్యక్తమవుతుంది. ఆకాశంలోంచి ముందుగా నాదం పుట్టి ఆ నాదం నుండి సమస్తము వ్యక్తమవుతుంది. అమ్మవారి ముఖం అనే దర్పణంలో కనపడే అయ్యవారి వివిధ ప్రతిబింబాలే ఈ సృష్టి యావత్తు. అంటే తన ముఖం అనే అద్దంలో అమ్మవారు సమస్త సృష్టిని ఇముడ్చుకుందన్నమాట. విశ్వం దర్శన దృశ్యమాన నగరి. ఆ విధంగా ఇముడ్చుకున్న సృష్టిని వ్యక్తం చేయడానికి అవసరమయ్యే ఉచ్చారణను ఈ వదన అనే పదము సూచిస్తుంది. అమ్మవారి ఈ వదనాన్ని పూర్ణిమ చంద్రునితో పోలుస్తారు. సూర్యుడు ఆత్మను అయ్యవారిని సూచిస్తాడు. చంద్రుడు మనస్సును అమ్మవారిని సూచిస్తాడు. పూర్ణిమ చంద్రుడు సూర్యుని నుండి సంపూర్ణంగా వెలుగును గ్రహించి ఆ వెలుగును చల్లని వెన్నెలలాగా వెదజల్లుతాడు. అలాగే అయ్యవారి తత్వాన్ని తన ముఖం ద్వారా అమ్మవారు సంపూర్ణంగా వ్యక్తపరుస్తుంది. అందుకని అమ్మవారి ముఖము రాకేందువదన అయ్యింది. తర్వాతి నామం రతిరూప అంటే ఆసక్తి రూపమైనది అని అర్థం. జగత్తునందలి ఆనందానికి, సౌభాగ్యానికి, అనుభవానికి రూపం ఈ రతిరూపం. ఆసక్తి, కుతూహలం మనిషికి కలిగే చైతన్యానికి చిహ్నం. ఆసక్తి అనేది వ్యక్తిగతమైతే ఆ కలిగిన ఒక్క వ్యక్తి మాత్రం పరిమితం. అదే జగత్పాలన చేసే పరాశక్తి కలిగితే అందరిలోనూ ఆసక్తి ఆవిడ రూపమే. అది సమిష్టి ఆసక్తి. అదే జీవులలో బిందు రూపంలో ఉత్పన్నమవుతుంది. అది లేనినాడు సృష్టి మొత్తం జడమయమైపోతుంది. ఆసక్తే మనిషిని ముందుకు నడిపించే ఇంధనం అన్నమాట. సాధకునికి ఒక దానిపైన ఆసక్తి అంటే ఏదో తెలుసుకోవాలి, చేయాలి, అనిపించాలి. అది నిత్యం జరిగేది కావచ్చు, ప్రత్యేకమైంది కావచ్చు. కొన్ని ఆసక్తి లేకున్నా బాధ్యతతో చేస్తారు. ఆసక్తిగా చేసే పనిలో శ్రమ అనిపించదు. అది మనసుకి మటుకే తెలుస్తుంది. మనలో ప్రతి క్షణం కలిగే ఆసక్తి రతిరూపంగా ఉన్న చైతన్యాన్ని అమ్మవారుగా గుర్తించాలి. ఉదాహరణకి ఒక ప్రదేశంలో అందమైన దృశ్యాన్ని కొందరు చూసి ఆనందిస్తారు. ఎవరో ఒక్కరు మాత్రమే ఆ అందాన్ని కవిత్వం రూపంలో వర్ణిస్తారు. మరికొందరు చిత్రం గీస్తారు. కొందరు ఆ పరిసరాలను చూసి ఆనందిస్తూ మైమర్చిపోతారు. ఒకే ప్రాంతాన్ని, అక్కడి అందాన్ని ఎన్నో విధాలుగా స్పందిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నది ఒకటే, కానీ వ్యక్తుల్లో వారి వారి ఆలోచన విధానంలో మార్పులుంటాయి. అదే ఆసక్తి అంటారు.
ఆనందాసక్తికి రూపమైనది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం రతిప్రియ, అంటే ఆసక్తి యందు ప్రీతి కలది. ఆసక్తి కుతూహలం ఉంటేనే దేన్నైనా సాధిస్తారు. ఆసక్తి లేకుంటే ఎదుగు బొదుగు ఉండదు, పొందేది ఏది కూడా ఉండదు. ఈ ఆసక్తి అనేది మంచి వాటి పరంగా ఉంటే మంచికి, చెడ్డవాటి పట్ల ఉంటే చెడుకి దారితీస్తుంది. దేని పరంగా ఉంటుంది అన్నది సంస్కారాన్ని బట్టి, పూర్వజన్మ వాసనలను బట్టి ఉంటుంది. కర్మను బట్టి ఆసక్తిని రేకెత్తించి జీవులచే జన్మ కర్మలను చేయిస్తుంది అమ్మవారు. దీనికంతకు ఆసక్తి ప్రధానమవుతుంది. కాబట్టి అమ్మవారికి ఆ ఆసక్తి ఒక విధంగా ప్రీతికరమే అవుతుంది. సృష్టి కార్యానికి కూడా ఆసక్తి అవసరం. కాబట్టి సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి ఆసక్తి ప్రీతికరమే అవుతుంది. రతిప్రియ అంటే ఆసక్తి యందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము రక్షాకరి, అంటే రక్షించునది ఆ తల్లి జగన్మాత అని అర్థం. సృష్టిని సృష్టించడంతో రక్షించే గుణం కలిగిన తల్లి. ఎన్నో రకాలుగా ప్రాణకోటిని రక్షిస్తూ ఉంది. మనకు ఏది కావాలి అని అడగకూడదు. మనకు ఏది చేస్తే మంచిదో అది ఆమెకు తెలుసు. ఔషధం చేదుగానే ఉంటుంది, కానీ ప్రాణాన్ని కాపాడుతుంది. అలాగే అమ్మవారు తీసుకునే నిర్ణయాలు కొన్ని మనకు ఆనందాన్ని ఇవ్వవచ్చు, కొన్ని బాధను కూడా కలగజేయవచ్చు. అమ్మవారు జీవుల పట్ల వ్యవహరించే తీరు ఏదైనా, ఎలాంటిదైనా రక్షణ క్రిందికే వస్తుందని గ్రహించుకోవాలి. ఉదాహరణకు, పొయ్యిపైన ఉన్న వేడి వేడి పాలగిన్నె చేత్తో దించలేరు. కానీ చేతికి ఆధారంగా ఒక మసిబట్ట తీసుకొని ఆ వేడి పాలగిన్నెను పొయ్యిపై నుండి చెయ్యి కాలకుండా దించుతాం. అలాగే ఒక మంత్రం కానీ, దైవం కానీ ఆ వస్త్రంలాగే చెయ్యి కాలకుండా రక్షిస్తుంది. అంతేకాని మంత్రం చదివేశాను, వేడి గిన్నె గాల్లో లేచి దానంతటా అదే పక్కకి వెళ్ళి పడాలి అని కోరుకుంటే అది మూర్ఖత్వం అవుతుందన్నమాట. వానలో గొడుగులాగా ఆ తల్లి రక్షిస్తుంది. ఏరు దాటే తెప్పలా, మంటలు ఆర్పే నీటిలా ఆ జగన్మాత రక్షిస్తుంది. ఎంత ఖరీదైన బియ్యమైనా అది ఉడకడానికి నీళ్లు కావాలి, మంట కావాలి, దానికి ఒక పాత్ర కూడా కావాలి. ఇన్నింటి రూపంలో ఉంది కూడా ఆ తల్లే. క్షుధా రూపంలో, క్షుధ అంటే ఆకలి, ఆకలి రూపంలో తిన్నది అమ్మవారే. తిన్నది అరిగించుకోగల శక్తి అమ్మవారే. నిద్రించాక తిరిగి లేచే వరకు నీ దేహం నీ స్పృహలో ఉండదు. తిరిగి లేవాలంటే ఆ శక్తి కూడా అమ్మవారే. ఇలా అడుగడుగునా నీ వెంటే ఉండి నిన్ను రక్షిస్తూ పోషిస్తూ ఉంది. ఆ తల్లికి ఎన్ని పూజలు చేస్తున్నా మమ్మల్ని అమ్మ దయపెట్టలేదు అన్న మాట వస్తే మనం అడుగడుగునా మనతో ఉన్న ఆ తల్లిని గుర్తించనట్లే. నువ్వు పలుకుతున్నప్పుడు వచ్చే శబ్దం కూడా అమ్మే. ఆ శబ్దము వినగలిగామంటే ఆ శక్తి అమ్మవారే. ఇలా నీ చుట్టూ నీ ప్రతిస్పందనలో ఉంటుంది. నువ్వు భరించలేని బాధను అనుభవిస్తూ కూడా తట్టుకున్నావు అంటే అది భరించే శక్తిని ఎవరిస్తున్నారు? అమ్మవారే. అలా ప్రతి అణువులోనూ సూక్ష్మంగా ఉన్న ఆ తల్లిని గుర్తిస్తే మనం ఆ తల్లి రక్షణలోనే ఉన్నామని అర్థమవుతుంది. సర్వరక్షణలకు నిలయమైనది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం రాక్షసగ్ని, అంటే రాక్షసులను సంహరించున్నది ఆ జగన్మాత అని. రక్షస్సు, రక్ష, రాక్షస ఇవి ఒకే జాతి పదాలు. వాస్తవానికి ఇవి ఒకే అర్థం గల పదాలు కూడా. కానీ రాను రాను రక్షస్సు, రాక్షస్సు పదాల మధ్య అంతరం పెరిగి పెరిగి రక్షస్సులంటే రక్షించేవని, రాక్షస్ అంటే దేవతల శత్రువులని అర్థాలు వచ్చాయి. అయితే ఈ రెండు పదాలకు గల ఒకే అర్థాన్ని బట్టి అమ్మవారు రక్షాకరి అన్నప్పుడు రక్షణ చేకూర్చున్నదే అని అర్థం ఎలా చెప్పుకుంటున్నామో, రాక్షసగ్ని అన్నప్పుడు కూడా రాక్షసులను కూల్చున్నది అనే అర్థం చెప్పుకోవాలి కదా, చెప్పుకోవచ్చు కూడా. ఎలాగంటే దానికి ఒక ఉదాహరణ, కోడిగుడ్డుకు లోపల ఉండే పిల్ల తయారు కావాలంటే పూర్తిగా రాక్షసులా ఉండే పైన పెంకు ఉంటుంది కదా, దాన్ని జాగ్రత్తగా రక్షించాలి. ప్రకృతిలో ఈ పనిని అమ్మవారు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి లోపల పిల్ల రక్షింపబడుతోంది. కొంతకాలానికి గ్రుడ్డు లోపల పిల్ల పూర్తిగా తయారైన తర్వాత పైన రక్షణ కవచంలా ఉండే పెంకు ఉండకూడదు, బ్రద్దలవ్వాలి. రక్షక కవచంలా ఉండే పెంకును బ్రద్దలయ్యేట్లుగా చేసి పిల్ల బయటకు వచ్చి బ్రతికే విధానం కూడా ప్రకృతిలో అమ్మవారు ఏర్పాటు చేశారు.
అంటే అవసరమైనప్పుడు అదే పెంకును రక్షస్సులా పనిచేయించే అమ్మవారిని రక్షాకరి అనే నామంతోనూ, అనవసరమైనప్పుడు రక్షస్సులా పనిచేసిన అదే పెంకును బ్రద్దలయ్యేలాగా చేయించే అమ్మవారిని రాక్షసగ్ని అనే నామంతోనూ పిలవాలి. కాబట్టి ఈ విధంగా అమ్మవారు ఒకే అర్థంలో రక్షాకరిగాను రాక్షసగ్నిగాను ఉంటుందన్నమాట. వ్యక్తులు సమాజంలో ఎదగాలంటే కొంతవరకు అహంకారం అనే పెంకు ఉంటుంది. అటుపైన సాధకునిలా మారాలంటే ఆ పెంకు బ్రద్దలవ్వాలి. అంటే అహంకారాన్ని మనము పూర్తిగా తొలగించుకోవాలి. భక్తుల్ని రక్షించుకోవడంలో శ్రీ లలితాదేవిగా చేసే పనులను బట్టి అమ్మను రక్షాకరిగాను, రాక్షసులను సంహరించడంలో మహిషాసుర మర్దినిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రాక్షసగ్నిగాను చెప్పుకోవాలి. తర్వాతి నామం రామ. నిత్యానంద లక్షణంతో సలక్షణ సంపన్నురాలైన స్త్రీని రామ అంటారు. స్త్రీయే లక్ష్మి, ఆమెయే రామ అనబడుతుంది. నిత్యము ఆనందమయి కాబట్టి యోగుల హృదయాలతో రమిస్తుంది కాబట్టి రామ అనబడుతుంది. అసలు కల్మషాలు లేనటువంటి స్త్రీని కూడా రామ అనవచ్చు. రామ అనే పదంలోని మొదటి అక్షరం రా కల్మషాలను పోగొట్టే అగ్నిబీజం అవడము, రెండవ అక్షరము మా మలినాలను కడిగి వేసే జలబీజం అవడమే ఇందుకు కారణం. జగత్తును సృష్టించే ముందు సృష్టి కార్యంలోనూ తిరోధానం చెందినప్పుడు లయమునందు రమించుచుండేది ఈ రామాశక్తియే. తర్వాతి నామం రమణ లంపట. అంటే రమణునితో అత్యంత సాన్నిహిత్యం, సామ్య సంబంధం కలది అమ్మ అని అర్థం. అమ్మవారి భర్త అయ్యవారే కదా. అయ్యవారికి అమ్మవారికి అన్నింట్లో పోలికలు ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ సామ్యమే. ఇద్దరిది విడదీయలేని బంధం, అర్ధనారీశ్వర తత్వం అన్నమాట. ఈ ఇద్దరి కథకు ఆది అంతం ఉండదు. ఆకాశం అనే కాగితం మీద ఆదిశేషువు చెప్తుంటే సరస్వతి లేఖిని అయ్యి చతుర్ముఖుడు వ్రాస్తూ ఉంటే ఈ లోకేశ్వర్ల గురించి ఎంత వ్రాసినా అయిపోవడం అనేది ఉండదు. ఇద్దరూ విడిపోవడం అనేది ఉండదు. అయ్యవారిపై ఉండే అమ్మవారి అమితమైన అనంతమైన అనురాగమే ఇందుకు కారణం. ఇలాంటి లక్షణం ఉండబట్టే అమ్మవారిని రమణలంపట అన్నారు. అమ్మవారు దేహమైతే అయ్యవారు ప్రాణం, అమ్మవారు కుండలిని అయితే అయ్యవారు సహస్రారం, స్వామివారు పుష్పమైతే అమ్మవారు అందులోని సువాసన, ఆ జగదేశ్వరుడు నిప్పు అయితే ఆ జగన్మాత వేడి. ఇలా ప్రకృతి పురుషుడిగా సృష్టి యజ్ఞం చేస్తూ సకల సృష్టిని పాలించి పోషించి రక్షించే శివశక్తులు ఇద్దరుగా అనిపిస్తున్న ఒకే శక్తి ఈ ఆది దంపతులు. జగతః పితర్వందే పార్వతీ పరమేశ్వరం. రమణునితో విడదీయలేని సంబంధం కలది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.